ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. సరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. నవంబర్ మాస ఫలితాలు. మనకు ఈ యొక్క నవంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అట్లాగే ఇదివరకు మాసంలో మనము చెప్పుకున్నటువంటి అక్టోబర్ తదుపరి మాసం ఆశ్వజ మాసం అయిన తర్వాత కార్తీక మాసము. ఈ గ్రహ సంచారం చూసినట్టయితే మనకు మేషంలో వక్రగమనంతో ఉండేటువంటి గురువు ఏదైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి సంచారం చేస్తూ వక్రగమనమై మేషరాశిని వీక్షింపజేయడం, అట్లాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, సూర్యుడు తుల తదుపరి వృశ్చిక రాశి సంచారము, అట్లాగే బుధుడు వృశ్చిక రాశి సంచారము, శుక్రుడు ధనుస్సు రాశి సంచారము, వక్రగమనం వీడి వృద్ధ మార్గంలోకి శని కుంభరాశి సంచారము, మీనరాశిలో రాహు. ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే రాబోయే కాలంలో మళ్ళీ కొంత ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంది ఈ యొక్క నవంబర్ మాసంలో. అట్లాగే భూప్రకంపనలు కానీ, అట్లాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రమైన వర్షాలు కానీ, అట్లాగే యుద్ధ వాతావరణం ఏర్పడటము, జలాంతర్గంలో యుద్ధం చేయటము, లేదా శకటం అని అంటే ఏదైనా వాహనాలు అత్యధికమైన వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు చూసే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి రాబోయే నవంబర్ మాసంలో ఇటువంటి ఫలితాలు ప్రపంచమంతా కూడా మనకు కనబడే అవకాశం ఉంది. తదుపరి ముఖ్యంగా ద్వాదశ రాశి ఫలితాలకు వచ్చినట్లయితే, తులారాశి యొక్క నవంబర్ మాస ఫలితాలకు వచ్చినట్లయితే తులారాశి యొక్క నక్షత్రాదులు ముఖ్యంగా చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశి చెందినవి. తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే 12వ రాశి అయినటువంటి కన్యలో 12వ స్థానంలో కేతువు, అట్లాగే జన్మస్థ రవి, తదుపరి ద్వితీయ రాశి సంచారము రవి, బుధుడు ద్వితీయ స్థానంలో సంచారము, శుక్రుడు 3వ స్థాన సంచారము, పంచమ స్థానంలో వక్రగమనం వీడి శని పంచమ స్థాన సంచారము, అట్లాగే షష్ఠ స్థానం రాహు సంచారము, సప్తమంలో ఈ యొక్క అష్టమంలో ఉండేటువంటి గురువు వీక్షణ వల్ల సప్తమ స్థాన సంచారము, అట్లాగే కుజుడు 10వ స్థాన సంచారం. ఈ సంచారాన్ని గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థ తులారాశి యొక్క స్థితి చూసినట్టయితే రవి జన్మస్థంలో ఉండడం కంటికి సంబంధం కానీ నేత్ర సంబంధాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లాగే జన్మస్థ రవి వల్ల రజోగుణం ఎక్కువగా ఉండడము, తద్వారా ఏ కార్యం తలంచినా ఈ విధంగానే ఉందే, ముందుకు వెళ్ళటం లేదని ఒక బాధ అనేది ఉంటుంది. కార్య సాఫల్యత అన్ని తక్కువగా ఉండడం జరుగుతుంది. అట్లాగే ద్వితీయ స్థానంలో బుధుడు సంచారం వల్ల బుద్ధి కుశలతగా ఆలోచించడము, యుక్తి ఆలోచనల వల్ల కార్య సాఫలం ఏ విధంగా జరుగుతుందని పలు రకాలైనటువంటి ఆలోచన చేయటము, తద్వారా ధనాదాయం బాగుంటుంది. అట్లాగే కుటుంబంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరగటము, ఎక్కడైనా కానీ వ్యాపారంలో ఉండేటువంటి లాభసాటిగా ఉంటుంది. కొంత హాని ఉన్నా కూడా వ్యాపారాలు వృత్తిరీత్యా వ్యాపారాలు ద్వితీయ స్థాన బుధుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. తృతీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల సోదర వాళ్ళు కానీ సోదరమణులతో కానీ అనుకూలంగా ఉంటుంది. సహకరించేవారు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా మీరు ఏదైతే ఒక వ్యవహారాల్లో ఉన్నారో ఆ వ్యవహారం అనుకూలమయ్యే అవకాశం ఉంది. శుక్రుడు తృతీయ స్థానం సంచారం వల్ల ఈ యొక్క శుక్రుడు శత్రుక్షేత్రగతుడైనా కూడా కొన్ని వ్యవహారాల్లో సూచించడమైనటువంటిది తప్పకుండా జరిగే అవకాశం ఉంది. అట్లాగే ఈ యొక్క వక్రగమనం వీటినటువంటి శని పంచమస్థాన సంచారం వల్ల భాగస్వామి వ్యాపారాలు కొంత మోసగించినా కూడా కొంత గొప్ప లాభం అనేది ఉంటుంది. తద్వారా ఆ లాభాన్ని స్వీకరణ చేస్తారు, వచ్చిన దానికి పర్వాలేదని ఒక స్థితిలో ఉంటారు. పేరు తెచ్చుకున్న సమయంలో ఏదైతే ఉంటుందో ఎవరో ఒకరు మిమ్మల్ని విమర్శించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి విమర్శనకి మీరు
పొంగిపోకుండా అలసిపోకుండా జీవనం సాగించడం అనేది మంచిది. షష్ఠస్థానంలో రాహు ఉండడం శత్రు పరాజయాన్ని చూస్తారు. కార్యసాఫలత ఉంటుంది. రుణానికి కానీ ప్రణాళికలు కానీ మంచి అద్భుతంగా రూపొందించుకుంటారు. ప్రణాళికాబద్ధమైనటువంటి కొన్ని ఆలోచనల ద్వారా ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన ధోరణి చాలా అద్భుతంగా గోచరిస్తుంది. అట్లాగే మీ యొక్క సలహాలు సూచనల ద్వారా కొంతమంది మంచి చేకూరే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మిమ్మల్ని మీ యొక్క సలహాలు సూచనల ద్వారా మేము మంచిగా రాణించామని ఒక మంచి అభిప్రాయంతో ఉంటారు. అట్లాగే ఈ యొక్క సప్తమ స్థానం గురువు యొక్క అనుగ్రహం వీక్షణ వల్ల కార్యక్రమాలు కానీ పెద్దల గౌరవాలు కానీ గురువుల యొక్క అనుగ్రహం కానీ సంపూర్ణంగా ఉంది. తద్వారా రాణింపు అనేది అవకాశం ఉంది. తెలివితేటలు కానీ సభాగౌరవం కానీ ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని గౌరవించే అవకాశం అత్యద్భుతంగా కనబడుతుంది. అట్లానే ఈ యొక్క కుజుడు 10వ స్థాన సంచారం వల్ల కొంత వృత్తిరీత్యా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఎంతో కష్టపడితే కానీ పైకి రాలేని ఒక పరిస్థితిలో ఉంటారు. వ్యయ ప్రయాసాలు చేస్తే తప్ప పైకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి కుజుడు కర్కట రాశిలో ఉండడం వల్ల నీచ స్థితిలో కొంత ఒత్తిడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. 12వ స్థానంలో కేతు సంచారం వల్ల జ్ఞానము, సదాకాలక్షేపం, పుణ్యక్షేత్ర దర్శనము, యాత్రాక్షేత్ర దర్శనాదులు, దానధర్మములు, తపోశక్తి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి తులారాశి యొక్క స్థితి చూస్తే వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి కొంత ఒత్తిడి మీద కొంత లాభం చేకూరే అవకాశం ఉంది. అట్లానే రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ కొంత ఒత్తిడి మీద కొన్ని బుద్ధి బలాన్ని ప్రదర్శించి తగు నిర్ణయం తీసుకోవడం మంచిది. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోకుండా కొంత సమయం చూసుకోండి. సమయం చూసుకొని నిర్ణయం చెప్తానని చెప్పండి. అప్పుడు సానుకూలంగా మాట్లాడచ్చు. తదేకంగా ఎమ్మటే సమాధానం ఎటువంటి దొరకడం కష్టంగా ఉంటుంది. కాబట్టి అట్లాగే మిగతా చిన్నకారు వ్యాపారస్తులు కూడా కొంత ఆలోచన ధోరణి పెట్టి వ్యాపారాన్ని చేయండి. ఏది మార్కెట్లో మనకు అత్యద్భుతంగా రాణిస్తుందో వాటిని పెట్టుకొని వ్యాపారం చేయడం అనేది మంచిది. తద్వారా నిరాశ నిస్పృహలతో బయటపడవచ్చు. ఈ విధంగా తులారాశి వారికి ముఖ్యంగా గ్రహస్థితి చూసినట్టయితే శని శుక్రుడు ప్రతికూలమైన గోచారాన్ని చూస్తున్నాము. కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటము జ్ఞానవంతమైనటువంటి బుద్ధిని ప్రదర్శిస్తారు. కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము, సుబ్రహ్మణ్య అభిషేకం, సుబ్రహ్మణ్య కవచం లాంటివి చదువుకోవటం వల్ల తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి తులారాశి వారు సుబ్రహ్మణ్య క్షేత్రం కానీ లేదా శివుడికి భస్మాభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి. శ్రీమాత్రే నమః.